ప్రియమైన దేవుని బిడ్లారా, ఈ మండల కాల అనుదిన ధ్యానాల్లో ఆదివారం మినహాయించి 23వ ఉదయకాల ధ్యానమునకు మిమ్మల్ని నేను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈ దినం మనం ధ్యానించే అంశము లవ్ యువర్ ఎనిమీస్, మీ శత్రువులను ప్రేమించుడి అనే అంశము మనం ధ్యానిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. మా మంచి కాపరి, మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ మండల కాల 23వ ధ్యానంలో నీవు మాకు తోడయుండుమని వాక్యం వినుచున్న బిడ్డలందరినీ దీవించి, ఈ వాక్య ధ్యానము వినుటను బట్టి నీ బిడ్డలు ఆ రీతిగా ప్రవర్తించుటకు నీ కృపదాయి చేయమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క శ్రేష్టమైన నామముననే ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్లారా, 23వ దినపు ధ్యానము లవ్ యువర్ ఎనిమీస్, మీ శత్రువులను ప్రేమించుడి అనే అంశము మనం ధ్యానం చేస్తున్నాం. యేసు ప్రభు యొక్క జీవితంలో ఇది అత్యంత కీలకమైన శ్రేష్టమైన సందేశము. ఎందుకంటే ఆయన బోధించి ఊరికే ఉండలేదు, కానీ ఆయన జీవించి మనకు చూపించడం జరిగింది. శత్రువులను ప్రేమించుట అనే ఆ మాట యేసు ప్రభు ఎంతో ఉన్నతమైన స్థాయికి తీసుకొని వెళ్ళడం జరిగింది. అందులో భాగంగా ఆయన శిలువ మీద భయంకరంగా, క్రూరంగా, మానవ రాక్షసత్వానికి, క్రూరత్వానికి నిదర్శనంగా ఆయన్ని చిత్రవధ చేసి చంపిన ఆయన వారిని క్షమించినటువంటి దేవుడై ఉన్నాడు. ఈ అంశమునకు గాను ఏర్పాటు చేసుకున్న లేఖన భాగము పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 6వ అధ్యాయం 27వ వచనం, 8వ వచనం దయచేసి గమనించండి. వినుచున్న మీతో నేను చెప్పినదేమనగా, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును ద్వేషించు వారికి మేలు చేయుడి, మిమ్మును శపించు వారిని దీవించుడి, మిమ్మును బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి. నిన్ను ఒక చెంప మీద కొట్టు వాని వైపునకు 2వ చెంప కూడా త్రిప్పుము. నీ పైబట్ట ఎత్తుకొని పోవు వారిని నీ అంగీని కూడా ఎత్తుకొని పోకుండా అడ్డగింపకము. దేవుని ప్రియమైన బిడ్లారా, మీ శత్రువుని ద్వేషింపక దీవించుడి అనే మాట, మీ శత్రువులను ప్రేమించుడి అనే మాట యేసుక్రీస్తు ప్రభు బోధలో అది చాలా శ్రేష్టమైన బోధగా మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. మరి ఒక భాగంలో, పరలోకమందున్న మీ తండ్రికి మీరు కుమారులు అనబడినట్లు మీ శత్రువులను ప్రేమించుడి అని ప్రభు చెప్పిన మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. శత్రువులను ప్రేమించుట అనేది అనుదిన జీవితంలో ఎంత మట్టుకు ఇది అనుసరించడానికి వీలు పడుతుంది అని అనేక సార్లు నా జీవితంలో నేను ప్రయత్నించినాను. అనేక సార్లు ఈ బోధ నుండి మనము పక్కకు తప్పుతూ ఉంటాం. మనుషులం కాబట్టి మన హృదయంలో వారు మనకు చేసిన కీడు, వారు మనకు చేసిన అపరాధము, మన మీద వేసిన నింద, లేదా మనకు చేసినటువంటి అపకారమును మనసులో ఉంచుకొని వారిని క్షమించడానికి మన మనస్సు ఒప్పుకోదు. వారిని ద్వేషించడం ప్రారంభిస్తాం, వారిని దూరం ఉంచడానికి ప్రయత్నిస్తాం, వారి నాశనాన్ని మనం కోరుకుంటాం, వారికి ఏమైనా కీడు జరిగితే మనం సంతోషిస్తాం. కానీ యేసు ప్రభు ఈ బోధలో మనం నేర్చుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైన అంశం ఇదే. పరలోకమందున్న మీ తండ్రికి మీరు కుమారుడు అనబడినట్లు మీ శత్రువులను ప్రేమించండి.
మిమ్మల్ని ద్వేషించు వారి కొరకు ప్రార్థన చేయండి. మిమ్మల్ని హింసించు వారిని మీరు శపించవద్దు. ఎంతో శ్రేష్టమైన బోధ ఇది. ఇది బోధించడానికి, వాక్యము ధ్యానించడానికి, వినడానికి బాగుండా ఎంత మట్టుకు అనుసరిస్తామనేది క్రైస్తవ సంఘానికి ఒక పెద్ద సవాలు. అనేకసార్లు మనం ఈ అంశంలో మనము దారి తప్పిపోతూ ఉంటాం. శత్రువులను ప్రేమించేటువంటి మహోన్నతమైన వ్యక్తిత్వం అలవర్చుకోవడం చాలా కష్టమే. అయినప్పటికీ యేసు ప్రభు బోధ మనల్ని ఈ యొక్క మండల ధ్యాన కాలంలో బలపరుస్తుంది అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇందులో భాగంగా మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనంలో 43వ వచనంలో, నీ పొరుగు వారిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించు మన చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. మీరు మిమ్మల్ని ప్రేమించిన వారిని ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును? సుంకరును అలాగూ చేయుచున్నారు కదా. దేవుని ప్రియమైన బిడ్డలారా, నీ పొరుగు వారిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన ధర్మశాస్త్రం మీరు విన్నారు కదా. మోషే ధర్మశాస్త్రంలో పంటికి పన్ను, కంటికి కన్ను. నీ కన్ను ఎవడైనా ఉడబీకితే నువ్వు వాని కన్ను ఉడబీకాలి. నీ పన్ను ఎవడైనా ఇరగొడితే వాని పన్ను ఇరగొట్టాలి. అవసరమైతే 2 పళ్ళు ఇరగొట్టాలి. కంటికి కన్ను, పంటికి పన్ను అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. అయితే నేను మీతో చెప్పినదేమనగా, పరలోకమందున్న మీ తండ్రికి మీరు కుమారుడు అనబడినట్లు మీ శత్రువులను ప్రేమించుమనే బోధ యేసు ప్రభు జీవితంలో చాలా శ్రేష్టమైన బోధ. ఈ మండల కాలంలో మనం అలవర్చుకోవలసినటువంటి వారం. పరిశుద్ధ పౌలు రోమీలకు రాసిన పత్రికలో 12వ అధ్యాయం దయచేసి 14వ వచనం గమనించమనేది. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 15వ వచనం, మిమ్మల్ని హింసించు వారిని దీవించుడు కానీ శపింపవద్దు. 17వ వచనం దయచేసి గమనించండి. కీడుకు ప్రతి కీడెవనికి చేయవద్దు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండుడి. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండుడి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమునిత్తునని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. కాబట్టి నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనము పెట్టుము, దప్పికొని ఉంటే దాహమిమ్ము. అలాగూ చేయుట వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిదు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. దేవుని ప్రియమైన బిడ్డలారా, శక్యమైతే సమస్త మనుషులతో మీరు సమాధానంగా ఉండండి. కీడుకు కీడు, ప్రతి కీడు ఎవరికి చేయవద్దు. పరిశుద్ధ పౌలు యేసు ప్రభు బోధన ఆధారం చేసుకుని ఈ మాటలు రోమా సంఘానికి రాస్తున్నాడు. నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనము పెట్టుము, దప్పిగొని ఉంటే దాహమిమ్ము. పగ తీర్చుట నా పని అని పరిశుద్ధ పౌలు రోమా సంఘానికి రాస్తున్నాడు. పగ తీర్చుకొనుట దేవుని పని. మనకు మనమే పగ తీర్చకూడదు. మరి దేవుడు న్యాయముగా తీర్పు తీర్చు. తండ్రికి తన్ను తాను దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడు. ఆయన బాధింపబడి నోరు తెరవలేదు, శ్రమ పెట్టబడి బెదిరించలేదు. దేవుని ప్రియమైన బిడ్డలారా, మనం కూడా శ్రమపరచబడ్డప్పటికీ, మనం హింసింపబడినప్పటికీ, మన కీడుకు ప్రతి కీడు, నో రివెంజ్, ఓన్లీ లవ్, ఓన్లీ ఫర్గివ్నెస్. కేవలం ప్రేమించి క్షమించేటువంటి మహోన్నతమైన వ్యక్తిత్వము కలిగి ఆయన బిడ్డలుగా జీవించుటకు ప్రభు తన కృప మనకు దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. మా మంచి కాపరి, నీ పరిశుద్ధమైన పాదములకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పగ తీర్చుట నా పని అని సెలవిచ్చి ఉన్నాం.
మీ శత్రువులను ప్రేమించుడనే బోధ నీ నుండి మేము నేర్చుకున్నాం. నీవు కూడా సిలువలో నిన్ను చంపేవారిని సైతము ప్రేమించిన మహోన్నతమైన మీ వ్యక్తిత్వంను బట్టి నీ పాదములకు స్తోత్రములు. మానవుల జీవితంలో ఈ బోధ అనుసరించుటకు నేర్పించుమని, ఈ మడల కాల ధ్యానం దీవెనకరంగా మార్చుమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.